నైస్. అండ్ టీజర్ అండ్ ట్రైలర్ లో చూస్తుంటే ఏదో ఒక డిజేబిలిటీతో మీరు బాధపడుతున్నట్టు అనిపిస్తుంది, ఒక డిసీజ్ తో. సో కాకపోతే అది Alexithymia ఎవరికి ఉండదు అసలు అలాంటి వెరీ డిసీజ్. రేర్, వెరీ రేర్. నిజంగా లక్షలో ఉందా ఒకరికి. డిసీజ్ అనేది ఉందా? అవునవును, అలెక్స్థేమియా అని మీరు Okay. గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. వెరీ వెరీ రేర్, చాలా రేర్. దాని సిమ్టమ్స్ కూడా చాలా రేర్ గా ఉంటాయి, అంత విచిత్రంగా ఉంటాయి. మీన్స్ నాట్ చాలా సైకిక్ గా అలా అని కాకుండా ఎదురులో మీరు ఏడుస్తుంటే నేను అడగను మిమ్మల్ని ఎందుకు ఏడుస్తున్నాను అని చెప్పి, ఎందుకంటే నాకు తెలియదు. తెలీదు. బట్ చెప్పాలి మీరు, నా బాధలో నేను ఏడుస్తున్నాను ఇదే ఏడుపు అని చెప్తే బాధపడకు అని అప్పుడు అనొచ్చాడు వాడు. బట్ చెప్పకుండా మీరు ఏదైనా యాక్షన్స్ తో లేదంటే ఒక ఎక్స్ప్రెషన్స్ తో లేదంటే మీరు ఫీల్ చేసుకుంటుంటే నేను తెలీదు. కనబడలేను. ఓకే, అంటే ఎదుటి మనిషి ఫీలింగ్స్ మీకు అర్థం కావు ఇంకా టోటల్ గా. ఇప్పుడు But ఫర్ మీకు ఎగ్జాంపుల్ నేను మీకు భోజనం తినబెడుతున్నాను, మీకు ఫుల్ అయిపోయింది అని చెప్తే గానీ చెప్తే కానీ ఆపరు. నేను వదలను, పెడుతూనే ఉంటా. Okay. 10 ప్లేట్లు అయిపోయినా కానీ పెడుతూనే ఉంటా. అంటే అన్లెస్ చూస్తే నాకు వద్దు అని చెప్పాలి, నాకు వద్దు, అయిపోయింది, కడుపు నిండింది, నాకు ఇంకొద్దు అంటే ఓకే వీడికి వద్దు ఇంకా అని. అలాంటి ఏదో ఒక ఇది. బట్ అది యాక్టింగ్ లో ఎలా అది ఇంప్లిమెంట్ చేయడం చూపించడం కష్టం కదా. కష్టం. సో ఎన్నో సీన్స్ లో ఈ కొన్ని సీన్స్ లో ఎమోషన్ సీన్స్ లో అంతా ఇమ్మీడియట్ గా ఒక షాక్ వచ్చిన తర్వాత షాక్ ఫీల్ అయ్యి ఏడ్చేయడం లేదా కోప్పడడం ఉంటుంది కదా. అక్కడ డైరెక్టర్ గారు ఆపేశారు నన్ను. అంటే లేదు, ఈ డిజార్డర్ ఉన్నోడు ఇలా రియాక్ట్ అవ్వకూడదు. సరే యాక్టింగ్ ఇదే కదా, వాళ్ళు చెప్తున్నారు నేను ఏడవాలి కదా, లేదు మళ్ళీ ఏం చేయాలి, ఊరికే ఉండాలా? అంటే లేదు, ఇప్పుడు మీకు బాధ అనిపించినప్పుడు కూడా మీరు ఆడకూడదు. నాకు బాధ అనిపించినప్పుడు నాకు అయ్యే ఫీలింగ్స్ అన్ని తెలుస్తాయి. ఫ్రస్ట్రేషన్. ఓకే, మొత్తం ఏదైనా కానీ సైలెంట్ గా ఉంటా, దేనికి రియాక్ట్ అవ్వను. ఓకే బట్ వస్తే ఒకే ఒక ఫీలింగ్ వస్తుంది, అది ఫ్రస్ట్రేషన్. ఓకే, అంటే ఏదర్ లవ్ అనిపించింది అనుకోండి, ఇప్పుడు లవ్ సాంగ్ చూసాము, లవ్ ఉంది, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, మరి వాటన్నిటికీ కూడా ఎండ్ ఆఫ్ ద డే మీరు ఫ్రస్ట్రేషన్ చూపిస్తారా, లేదంటే ఆ లవ్ ఫీలింగ్ కలిగినప్పుడు ఎలా చూపిస్తారు మరి? చాలా సూపర్ క్వశ్చన్. వన్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ వేరే ఒకటి జరుగుతుంటుంది. ఓకే, ఆ పర్పస్ కోసమే వాడు లవ్ చేస్తుంటాడు. అంటే ఏదో ఒక అవసరం కోసం, ఏదో ఒక అవసరం కోసం, Okay. ఏదో ఒక అంటే నాట్ అబౌట్ మ్యామ్ అవసరం అంటే ఏంటి, నా తోడుగా లైఫ్ లాంగ్ ఒక అమ్మాయి ఉండాలి, నా లైఫ్ ని చూసుకోవాలి, అది కూడా అవసరం అవచ్చు. బట్ హౌ కెన్ యూ ఎక్స్ప్రెస్ లవ్? అది నార్మల్ గానే అనిపిస్తుంది మీకు సినిమాలో చూసేటప్పుడు. బట్ ఎందుకు లవ్ చేశాడు అనేది. ఓకే, బట్ ఓన్లీ అదర్ పర్సన్స్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు మాత్రం మీకు అది తెలియదు, బట్ Correct. యూ కెన్ ఎక్స్ప్రెస్ ఎనీథింగ్. ఐ కెన్ ఎక్స్ప్రెస్ థింగ్స్. ఓకే, ఐ కెన్ ఎక్స్ప్రెస్ థింగ్స్. మరి ఇంత డిజేబిలిటీతో ఉన్న సిబ్లింగ్ ని క్యారీ చేయడం ఎలా అనిపించింది సినిమాలో? అదే సినిమా అండి. క్రేజీ క్వశ్చన్స్ Good, crazy అడుగుతున్నారు. questions. Nice. నైస్ నైస్. అంటే ఇందులో ఆయనకే కాదు వేరియేషన్స్, మాకు కూడా వేరియేషన్స్ ఉంటాయి. Nobody అది is- ఆయన వల్లే వచ్చిన వేరియేషన్. అదే తెలీదు, వీడికి ఏం చెప్పాలో తెలియదు, అది లవ్ తెలీదు, ఎమోషన్ తెలీదు, బట్ అది సినిమా అంతా క్యారీ చేయడం అనేది చాలా కష్టం కదా. అండ్ అవతల ఉన్న పర్సన్ కి కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. సో ఏంటి స్పెషల్ మూమెంట్స్ అంటే ఈ సినిమాలో? ఏం చెప్తాం, Story is special. యా స్టోరీ అండి. అంటే లైక్ ఆయనకు ఉన్న వేరియేషన్స్ ఆయన లోపల ఉంటే ఆయన కోసం మేము వెరైటీగా ఉంటాం. ఆయనకి తగ్గట్టుగా బిహేవ్ Yes, yes. మాలో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఒక్కొక్కరు మేమిద్దరమనే కాదు, మా మమ్మీ, మా డాడీ, రాజేంద్ర ప్రసాద్ గారు, మొత్తం ఫ్యామిలీ మొత్తం వెరైటీ ఫ్యామిలీ అన్నమాట. ఇంకా Very ఆయనకు complicated ఒక family. డిసీజ్ తో మొత్తం అందరూ కూడా టాబ్లెట్స్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే. అలా కాదు, మీరు ఒక కన్క్లూజన్ కి వచ్చారు, కానీ ఇది వేరే ఉంటుంది. మీరు Okay. ఖచ్చితంగా సినిమా But you are చూడండి, మీ very క్వశ్చన్స్ close, కి చాలా Hmm. ఆన్సర్స్ Very good, very brilliant. Okay. అయితే చాలా క్లోజ్ వచ్చేసాను.